నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమాలు. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోండి. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని. రాబోయే రోజుల్లో తెనాలి మండల పరిధిలో 10,000 మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా తెనాలి మండలం ఎరకలపూడి గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటి విద్యార్థులతో మొక్కలు నాటించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పెంచే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. పచ్చదనం పెంచాలి, దానిలో అందరూ భాగస్వాములు కావాలి అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో చేపట్టిన చిన్న ప్రయత్నమే ఈ వన మహోత్సవ కార్యక్రమం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29% మాత్రమే, దానిని ఇంకా పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన తెనాలి మండల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయవలసిన కార్యక్రమాలు ఒక ఎత్తైతే వాటిలో పాల్గొనవలసిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. తిప్పుదామా దగ్గర రండి. మొక్క పెట్టింది చూపించాను దాన్ని ఎట్ట తీసాను నేను తీసాను. తలపెట్టుకోకు. వన మహోత్సవాలు జరుపుకోవడం చాలా మనందరం కూడా మనస్ఫూర్తిగా పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. ఎందుకంటే పచ్చదనం పెంచడం అనేది కేవలం ఒక ప్రభుత్వానికో, ఒక పంచాయతీకో, ఒక వ్యవస్థకో పరిమితం అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు వన మహోత్సవాలు జరిపి పచ్చదనం అనేది మనం పెంచాలి, దానికోసం అందరం ప్రయత్నించాలి, అందులో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన ప్రతి గ్రామంలోనూ ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు ఇది ఒక చిన్న ప్రయత్నం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు 29% మనకి పచ్చదనం ఫారెస్ట్ కవర్ అంటారు, అది ఆ విధంగా పెంచడం మనం చూస్తూ వచ్చాం. దాన్ని ఇంకా మనం పెంచాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంటుంది. మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించినప్పుడు ఖచ్చితంగా మనకి ఎక్కువ వర్షాలు పడాలి, మనకి ఎక్కడ కూడా కలుషితమైన వాతావరణం ఉండకూడదు, పచ్చదనం ఉండాలి. భవిష్యత్తులో ఒక చెట్టు వలన మనకి కేవలం నీడనే కాకుండా ఎన్నో అవసరాలు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన ముఖ్య చిన్న చిన్న కోరికలు ఏవవుతుంటాయో ప్రతి ఒక్కరిది, దాన్ని మనం గుర్తించే విధంగా చేసుకోవాల్సిన కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం.
పూర్వీకులు మన చరిత్రలో మనందరం చూసాం ఏ విధంగా మన సంస్కృతి నిలబెట్టడానికి కోసం వనభోజనాలు ఏర్పాటు చేసి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఎక్కడ చక్కటి నీడ ఉందో, ఎక్కడి మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉందో, ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడ సంతోషకరంగా ఆహ్లాదకరంగా అందరం కూర్చుని మాట్లాడుకునే విధంగా మనందరం కూడా ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ రోజున ఎరుకులపూడి గ్రామంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి, సర్పంచ్ గారికి, రాజకీయ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో తెనాలి మండలంలో ఒక యుద్ధ ప్రాతిపదికన సుమారు 10,000 మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. అదేవిధంగా 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా తెనాలి పట్టణంలో ఇతర గ్రామాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, అక్కడ ఉన్న పచ్చటి వాతావరణాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చక్కటి మొక్కలు నాటాం, వేప మొక్కలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల మొక్కలు కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం తప్పకుండా తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం చేయాల్సిన కార్యక్రమం ఒక ఎత్తు అయితే, సామాజిక బాధ్యతగా మనందరం కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రతి వారం అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించి పురోగతిపై నివేదిక సిద్ధం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోకి బయట వ్యక్తుల వాహనాలు అనుమతించవద్దని, తద్వారా ఆసుపత్రిలో ట్రాఫిక్ సమస్యను కొంతమేర నియంత్రించవచ్చని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో హాస్పిటల్ అడ్వైజరీ కమిటీతో ఆయన రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇన్ఫెక్షన్ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం పేషెంట్తో పాటు ఒకరు, ఎమర్జెన్సీ అయితే 2ని మాత్రమే అనుమతిస్తే ఇన్ఫెక్షన్ను నియంత్రించే అవకాశం ఉంటుందని చెప్పారు. నర్సింగ్ కాలేజీలోని విద్యార్థులను జీజీహెచ్లో వాలంటీర్లుగా తీసుకుని వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దళారులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ సమయంలోనైనా రోగులకు మెరుగైన సేవలు అందించాలని, వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కౌన్సిల్ సభ్యులు విధిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం పట్టణంలో దోమల బెడత అధికంగా ఉందని, వాటి నియంత్రణకు పురపాలక సంఘం తరపున చేపట్టవలసిన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. ఈ నెలలో 31వ తారీఖు 8వ నెల 2024న సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని అంశాలు కూడా తెనాలి అభివృద్ధి పనులకి మనం పెట్టడం కూడా జరిగింది. కౌన్సిల్ రేపు 31వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. అలానే ఈ తెనాలి పట్టణంలో ప్రజలందరూ ఈ 15 రోజుల నుంచి ఈ దోమల మీద దండయాత్రలాగా ఈ దోమలు అనేది బాగా పెరిగినాయి కాబట్టి, అందుట్లో వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అలానే ఈ ఫాగింగ్ వార్డుల్లో, ఈ 40 వార్డుల్లో ఈ దోమల ఫాగింగ్ అనేది నిన్న హెల్త్ ఆఫీసర్ గారిని పిలిచి దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి వార్డుల్లో కూడా దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఈ దోమల బాల్స్ అనేది నిలవున్న వేస్ట్ వాటర్ ఎక్కడైతే ఉంటాయో ఈ చెరువులు వాటిల్లో ఏమని కూడా చెప్పడం జరిగింది. అందుట్లో ఈ నాట్లేసే సీజన్ కాబట్టి వాటర్ ఎక్కువ నిలవుంటానా ఈ లాల్వా అనేది ఎక్కువ ఈ దోమల ఉత్పత్తి అనేది పెరిగింది కాబట్టి ఈ 2 నెలలు కొంచెం ఎక్కువగానే దోమలు ఉంటాయి. దాని మీద మేము దృష్టి పెడుతున్నాం. ఈ ప్రతి వార్డుల్లో శానిటేషన్ పరంగా కానివ్వండి, అలానే ఈ ఫాగింగ్ మిషన్ అనేది ఇంకో 2 మిషన్లు తెప్పించి వాడమని కూడా చెప్పడం జరిగింది హెల్త్ ఆఫీసర్ గారికి. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం కూడా. అలానే మీ ఇంట్లో చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా కోరుతున్నాను. సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయనున్న సామాజిక పెన్షన్ల కార్యక్రమం ఒక్కరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు.
1వ తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతున్న కారణంగా ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ జరపాలని నిర్ణయించిన మేర ఈ నెల 31వ తేదీ ఉదయం నుండి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం జరుగుతుందని కమిషనర్ శేషన్న తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ నెలకు కొంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం అయింది. అందువల్ల వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు 1వ తారీఖున సెలవు దినం కాబట్టి ఆ రోజు పెన్షన్స్ యొక్క డిస్బర్స్మెంట్ కొంత ఆలస్యం అవుతుంది, సోమవారం అయితే అని చెప్పేసి సెప్టెంబర్ 1వ తారీఖున కాకుండా ఆగస్టు 31వ తారీఖుననే అనగా రేపు శనివారం నాడే ఒకరోజు ముందుగానే ఈ యొక్క ప్రక్రియ రావాలనేసి ఆదేశించున్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు బ్యాంకుల నుంచి డబ్బు చేసి రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ప్రక్రియ స్టార్ట్గా అవుతుంది. దీన్ని గమనించాలనేసి అందరినీ కోరుతున్నాం, సంబంధిత వాళ్ళందరినీ కూడా. అదేవిధంగా మన పట్టణంలో సుమారు 6,52,00,000 రూపాయలు 15,383 మెంబర్స్కు ఈ యొక్క ప్రక్రియ జరగబోతుంది. సో పెన్షన్ అంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సెక్రటరీస్ అందరూ కూడా మీ ఇళ్లకు 6 గంటల నుంచి వస్తారు కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం. మ్యాక్సిమం రేపే తీసుకోవాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఆదివారం సెలవు వస్తుంది, మళ్ళీ సోమవారం 2వ తారీఖు అవుతుంది కాబట్టి 2 రోజులు ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క సదుపాయం ఏదైతే ఉందో ఒకరోజు అడ్వాన్స్గానే ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకుంటారు వేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఎక్కడైనా కానీ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటేనే ఒక అరగంట అటు ఇటు అవుతుంది, కానీ అదర్వైజు రేపే ఈ యొక్క ప్రక్రియ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ వార్డు మెంబర్లను కూడా ఆయా వాళ్ళలోకి రాబోతున్నారు. సో దీన్ని గమనించాలేసి అందరినీ కోరుతున్నాను. తెనాలి మండలం జగడగుంటపాలెం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ నినదిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మం బాలాజీ, జనసేన నాయకులు దొడ్డక ఆదినారాయణ, సెక్రటరీ జి స్వరూపారాణి, జేఏ కేవి రవీంద్ర, కటకం రవికుమార్, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, కటకం యుగంధర్, మునగాల ధనంజయ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం వన మహోత్సవంలో భాగంగా మన తెనాలి శాసనసభ్యులు అలానే మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారం ఈరోజు జగడగుంటపాలెం గ్రామంలో ఈ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఐటీఐ స్టూడెంట్స్ అలానే కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ కూడా పాల్గొని జగడగుంటపాలెం వీధుల్లో ఒక ర్యాలీ చేసి మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలు, వాటి ఆవశ్యకతను కూడా చక్కగా ప్రజలకి తెలిసేటట్టుగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ మంచి ఉత్సాహంగా జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల యొక్క ఆవశ్యకత ఏంటంటే, గతంలో మనం ఒక 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇళ్లలో కనీసం సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు. కానీ ఈరోజు ఏసీలు పెట్టుకున్నా కానీ మనం ఇళ్లలో ఉండలేని పరిస్థితి, రైతులు కూడా. దీని అంతటికీ కారణం మనం సరైన విధిలో మొక్కలు లేకపోవటం, మొక్కలు నరకడం ఎక్కువైంది కానీ మొక్కలు పెంచడం తగ్గడం మూలానే ఈ వాతావరణ సమతుల్యం దెబ్బతిని కనీసం ఇవాళ మనం రైతుల సమయంలో కూడా కనీసం మనం ఉండలేకపోతున్నాం ఏసీలు ఉన్నా కానీ. కాబట్టి ముందుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వన మహోత్సవం కార్యక్రమం, దీనిలో ముఖ్య ఉద్దేశం వన సంరక్షణ మన సంరక్షణగా భావించి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో కానీ మన రాష్ట్రంలో కూడా అందరూ మొక్కలు నాటాలని కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇప్పుడు అదేవిధంగా జగడగుంటపాలెం గ్రామంలో మన గ్రామంలో ఉన్న ప్రతి వీధుల్లోనూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. మన తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున జగడగుంటపాలెంలో ఈ వన సంరక్షణ మన సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మన జగడగుంట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరం నందు మున్సిపల్ ఆరోగ్య శాఖ మరియు మలేరియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా దోమల వలన కలుగు వ్యాధులపై డ్వాక్రా మహిళలకు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ ఇంటిలోనూ మరియు పరిసర ప్రాంతంలో నీటి నిల్వలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాత గృహోపకరణాలపై ఫ్రిడ్జ్లు, వాటర్ కూలర్లు వినియోగించని వస్తువులతో నీటి నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. దోమకాటు వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఈ బోధకాలు కానివ్వండి, చికెన్ గురియా కానివ్వండి, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి అందుట్లో ఇది వర్షాకాలం కాబట్టి ఈ దోమలు అనేది ఉత్పత్తి అనేది బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ నిలవన్న నీరు ఉన్నది ఈ రోడ్లు కానివ్వండి, ఈ కుండీలో మెయిన్ మనం మొక్కలు పెంచుకుంటాం. వాటిల్లో ఈ వర్షాలను నీరు పడి వాటిల్లో ఈ రాల్వ అనేది ఉండి దోమల ఉత్పత్తి అనేది పెరుగుద్ది. అలానే కొబ్బరి బొండంలో ఇలాంటి కొబ్బరి బొండం కానీ ఖాళీ బాటిల్స్ కానీ ఇలాంటి వేస్ట్ ఏమన్నా ఉంటే వర్కర్స్ కానీ వాళ్ళకి అందిస్తే మీరు మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ రానున్న పండుగల దృష్ట్యా ఇల్లు పరిసర ప్రాంతంలో శుభ్రపరచుకొనుచు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే మీ కుటుంబం అంతా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. వర్షాకాలం స్టార్ట్ అయిందంటేనే దోమల బెడద అంతటా కూడా దాడేస్తుంటుంది. దానివల్ల పట్టణంలో కొంత జ్వరాలు అనేటువంటి ఇది వస్తాయి. దోమల వల్ల చికెన్ గుని కానీ, డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా దోమలు రెండు రకాలుగా ఉంటాయి. బయట పెరిగేటువంటి దోమలు కాలువలలో అలాంటి వాళ్ళలో మురుగు నీటిలో ఉంటాయి. అదేవిధంగా ఫ్రెష్ వాటర్లో కూడా ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో కూడా దోమలు ఏవైతే మనం వాడకుండా సామాన్లు అట్టిపెట్టేసి ఉంటామో అలాంటి వాటిల్లో దోమలు చేరుతాయి. చేరిపోయేవి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉంటే కనుక అవి వచ్చి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కారుమూరు హెలెన్ నిర్మల, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఇన్ఛార్జ్ హెల్త్ విజిటర్ దాసరి విజయ్ కుమారి, ఏఎన్ఎం ఆర్ఎస్ సౌజన్య, మలేరియా హెల్త్ అసిస్టెంట్ షేక్ నవీద్, మైలా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దోమల అభివృద్ధికి కారకాలైన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పూల కుండీలు, రోలు తదితర వస్తువులను ప్రత్యక్షంగా చూపించి నివారణ చర్యలను వివరించడం జరిగింది. చాలాసార్లు కూడా మనము ఈ దోమల గురించి చాలా ప్రోగ్రామ్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంతకుముందే మన కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు కూడాను దోమల గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు వర్షాకాలము ఇంటి చుట్టుపక్కల మన వాడని రోలు, అలా టైర్లు, కొబ్బరి బొండాలు, తాగి పడేసిన కూల్ డ్రింక్ బాటిల్లోను నీరు నిల్వ ఉండి దోమల గుడ్లు పెట్టి ఈ లార్వా దశలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ బాటిల్లో మీకు కొన్ని పురుగులు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇవి చాలాసార్లు కూడా గమనించుంటారు. సో ఇవే పెద్ద దోమలుగా తయారవుతాయి. ఇలాంటి దశలో మీరు ఈ లార్వా కనుక చూసినట్లయితే ముందుగా ఆ నీటిని ఖాళీ చేయాలి. ఎక్కడ ఖాళీ చేయాలి? పొడి నేల మీద పారిపోయాలి. పొడి నేల మీద పారిపోతే కనుక అవి ఆక్సిజన్ అందక ఇది దోమ లార్వా అనేది చనిపోతుంది. అది అడల్ట్ దశలోకి డెవలప్ కాకముందే మనం దాన్ని చంపేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ వర్షం ఆగిపోయిన తర్వాత మీ చుట్టుపక్కల ఏదైనా నీటి నిల్వలు రోడ్లో కానీ, చిన్న చిన్న బకెట్లో కానీ, బాటిల్స్లో, గ్లాసులో కానీ ఎలాంటి నీరున్నా కానీ వాటిని వంపేసుకుంటే కనుక మీ ఇంట్లో వాళ్ళు జ్వరాల బారిన పడకుండా ఉంటారు. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉన్నది. మీ ఇంటి చుట్టూ పరిసరాలలో ఎలాంటి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మేము మనవి చేస్తాం. రైతులకు ఆదాయ వనరులు పెంచే విధంగా వారిని చైతన్యవంతం చేయండి, కమర్షియల్ క్రాప్స్ పై అవగాహన పెంచి రైతులను ప్రోత్సహించండి అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
శనివారం గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వ పరంగా అందే సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. రైతులకు పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వారి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. పంటలకు సాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, చీడపీడలపై రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎరువుల కొరత సమస్యను అధికారులు పెమ్మసాని దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక కుంకుమ పూజ అనంతరం విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, తాడేపల్లి లలితా కామేశ్వరి, దారా సత్యవతి, పాతూరి నిర్మల ఇంకా 100 మంది సుహాసినులు సామూహికంగా పారాయణం చేశారు. అనంతరం పారాయణానికి వచ్చిన సుహాసినులకు ఆలయ కమిటీ పసుపు కుంకుమలు, పండ్లు, తాంబూలం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి, ఆలయ ఉపాధ్యక్షులు చివుకుల శివరాం ప్రసాద్, కార్యదర్శి విష్ణువట్ల రత్నాకర్ శాస్త్రి, కోశాధికారి దారా బాలకృష్ణ, పాతూరి కోదండరాం, దండిబట్ల పూర్ణభాస్కర్ మరియు కొండపి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెనాలి రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో గత 4 శుక్రవారాలు మంగళవారాల్లో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి మంగళవారం, శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ ఇతోధికంగా జరుగుతున్నాయి. ఈ పారాయణలన్నింటిలో ప్రతి మంగళవారం, శుక్రవారం భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇది 4వ శుక్రవారం. ఈ శుక్రవారం కూడా చాలా ఘనంగా పారాయణ, అర్చన కార్యక్రమాలు జరిగినాయి. అక్కడ అమ్మవారి దగ్గర అర్చన కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ పూర్తయింది. ప్రతి వారం జరిగేటువంటి అర్చనలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారు కృపా కటాక్ష వీక్షణాలు పుష్కలంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మా కమిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక నాజర్పేటలోని మహాలక్ష్మి గుడి వద్ద శ్రావణ మాసం చివరి శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. స్థానికులు మహాలక్ష్మి అమ్మకు కొలుపులు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కనకతప్పెట్లు, మేళతాళాలతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, మాజీ కౌన్సిలర్ ఎడ్ల శాంతకుమారి, కుద్దూస్, మునగా నరసింహ, మునగా నాగేశ్వరరావు, తాడిపైన హరిప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు నక్కా సాయినాథ్, నక్కా శంకర్, వెలక్కాయల హర్ష, తిరుమలశెట్టి గోపి, ఎడ్లపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న పేషెంట్ను పరామర్శించడానికి వచ్చిన వ్యక్తిపై ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది మద్యం మత్తులో దాడి చేసి పేషెంట్గా మార్చిన ఘటన వెలుగు చూసింది. 20 నిమిషాల పాటు విచక్షణ రహితంగా సెక్యూరిటీ సిబ్బంది పేషెంట్ బంధువుపై దాడి చేయగా గాయాల పాలై మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చేరారు. సదరు ఘటనపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదంటూ బాధితుడు వాపోతున్నాడు. ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు రోగుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. తనపై దాడి చేసిన ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. మా బంధువులు ఎయిమ్స్లో ఆపరేషన్ నిమిత్తం జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక పోగా నేను డబ్బులు భోజనము తీసుకొని 27వ తారీఖు సాయంత్రం 7:45 ఎయిమ్స్కి బండి మీద వెళ్ళాను. భోజనము డబ్బులు అన్నీ తీసుకొని 2 సెక్యూరిటీ గార్డులు ఏఎస్ రాజు రాజా అనే వాళ్ళిద్దరూ ఏమండి బండి ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అన్నారు. సరే అని చెప్పేసి నేను వచ్చుండగా ఇంకొక సెక్యూరిటీ గార్డు వచ్చి నీ అమ్మ మొగుంట్రా ఎవడురా అడ్డం పడతావా నువ్వు ఇక్కడ బండి పెడతావని వాదోపవాదాలు నాతోటి వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పార్కింగ్ చేశాను. బండి పార్కింగ్ చేసుకొని భోజనం అవి తీసుకొని వస్తున్నాను. వచ్చేలోపు నేను మా ఎయిమ్స్లో ఉన్న పేషెంట్కి ఫోన్ చేస్తుంటే అతను వచ్చేసి బైక్ కీ చైను ఒక చిన్న రాడ్ తీసుకొని విచక్షణారహితంగా దాడి చేశాడు నా మీద. ఎందుకు చేస్తున్నా అంటే ఏం అర్థం కాలేదు. నేను తేరుకునేలోపు అన్నము భోజనము డబ్బులు మొత్తం కింద పడిపోయినాయి. మళ్ళీ నేను వెంటనే వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. కానిస్టేబుల్ గారు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ గారిని వాళ్ళ సహచరులు సైడ్ చేశారు. వాళ్ళ సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు. పొద్దున్నే నేను ఎంక్వైరీ చేస్తే పొద్దున్నే మా సూపర్వైజర్ గారు వాళ్ళని తిట్టారు అది ఇది అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నా పరిస్థితి బాగాలేదు. నా పళ్ళన్నీ ఇరిగిపోయినాయి. ఈ పన్ను కదిలిపోయింది. లోపల 2 పళ్ళు పగిలిపోయినాయి. తినడానికి పరిస్థితి లేదు. నిన్న కంప్లైంట్ చేశాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వారు గుంటూరుకి రిఫర్ చేశారు పళ్ళు చూపించుకోమని. సదరు కానిస్టేబుల్ గారికి ఫోన్ చేశాను. ఆయన రాలేదు. మళ్ళీ ఇప్పుడు జ్వరంతో ఉండి ఈ హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్ చేయించుకొని వెళ్ళడానికి వచ్చాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమాలు. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోండి. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.